నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ మనము జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రకుంట తండా ఊరికి వచ్చినాం. ఇక్కడ మనం నిలబడేటువంటి ఈ కాలువ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి కాలువ ఇది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ల పైకి పోతే బొమ్మకూరు అనేటువంటి రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కాలువలో నీళ్ళు వస్తాయి. ఈ జనవరి నుంచి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ దాకా నీళ్లు విడుదల చేసేవారు గత పాలకులు. కానీ ఇప్పుడు జనవరి నుంచి ఈ కాలువ ఎండిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా ఇందులో గడ్డి కూడా మొలిచిందనమాట. మీకు ఎక్కడ కూడా ఒక సుక్క నీళ్ళు కనపడతలేవు. అయితే ఈ కాలువ వస్తుందన్నటువంటి ఆశతోటి ఈ కింద ఉన్నటువంటి రైతాంగం మొత్తము పంటలు వేసుకున్నారు. ఏం వేసుకున్నారు? ఇక్కడ నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసుకొని ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందని చెప్పేసి అనుకొని ఈ కాలువ వస్తుంది, ప్రతి సంవత్సరం వచ్చినట్టే వస్తుంది అనుకొని ఈ కింద ఉన్న రైతాంగం మొత్తము నాట్లు వేసుకొని పెట్టుకున్నారు. కానీ చూసిరు ఇక్కడ కాలువలో నీళ్లు రావట్లేదు. ఓవైపు కరెంటు సరిగ్గా ఉండకపోవడము, ఆ కరెంటు ఉన్నా కానీ అలా బోర్లు పూర్తి స్థాయిలో నీళ్లు పోయకపోవడము, ఇట్లాంటితోటి వేసిన పంట అట్లా ఎండిపోయింది, మొత్తం నెర్రలు వారిపోయింది. ఒకసారి మనం అక్కడ ఆ పంట దగ్గర రైతులు ఉన్నారు, ఆ రైతులతో కూడా మాట్లాడదాం. ఈ కాలువలో నీళ్లు ప్రతి సంవత్సరం వచ్చేటివా, ఎప్పుడు వచ్చేటివి, ఏ విధంగా వచ్చేది, మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు, వాళ్ళు ఏమనుకొని నాట్లు వేసిరు, దేనికోసం వేసిరు అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఒక చుక్క నీళ్ళు లేవు. పైన కూడా మనం ఆ రిజర్వాయర్ దగ్గర కూడా వెళ్దాం, బొమ్మకూరు రిజర్వాయర్ దగ్గర కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళి కూడా అసలు ఎందుకు అక్కడ నుంచి నీళ్ళు విడుదల చేస్తలేరు, అసలు ఆ బొమ్మకూరు రిజర్వాయర్కి ఎక్కడ నుంచి నీళ్ళు వస్తాయి ఏంది అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది జనగామ జిల్లాలోని జనగామ మండలము ఎర్రకుంట తండాలో ఉన్నటువంటి రైతుల గోసమైనటువంటి పరిస్థితి. ఒకసారి రైతులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మొత్తం ఎండిపోయింది కదా ఇదంతా, మొత్తం పర్రెలు పట్టింది. ఎవరిది ఈ పొలం? ఎవరిది? నీదా అమ్మ? నీదా? ఏం పేరు నీ పేరు? సోని. సోని. ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? ఇది 2 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు ఉంటుందా? ఈ నాటు ఎప్పుడు వేసినావు? ఈ నాటు నెల రోజులు అవుతుంది సార్. నెల రోజులు అవుతుంది వేసి. మరి నీళ్లు అప్పుడు వచ్చినాయి? నాట్లు వేసినప్పుడు రాలేదు సార్. మరి ఎందుకు నీళ్లు రాకపోయినా ఎందుకు వేసినవి? అరే వస్తాయని ఆశ, ఇవాళ కాకుండా రేపు వస్తాయి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. నెలల్లో ఒక వారం 10 రోజులలో వస్తాయి వచ్చు. ఈ నీళ్లు ఆ నీళ్లు చదువుకుంటామని వేసినాం సార్. ఇప్పుడు నీ బోర్ నీళ్లు ఇవి అవి చదువుకోవచ్చు వేసినాం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా 2 ఎకరాలు మొత్తం పర్యవట్టిపోయింది. దేనికి పర్యవట్టింది సార్. ఎక్కడదక్కడ అయింది. 50,000 అప్పు తెచ్చి వేసినాం. 3 పైసల వడ్డీతోటి తెచ్చి వేసినా కానీ ఏం లాభం లేదు. ఇలా ఇప్పుడు ఎండిపోయింది, ఎటు కాకుండా అయింది. ఏం చేయాలి సార్? మొత్తం 2 ఎకరాలు వేసినావా? 2 ఎకరాలు వేసినా 2 ఎకరాలు ఆరిపోయింది. ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చేది ఆ కాలువలో? మరి వచ్చేది ప్రతి సంవత్సరం వచ్చేది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వచ్చేది? డేట్ నాకు గుర్తుండయి సార్. సంక్రాంతి వెళ్ళాక వచ్చేదా? సంక్రాంతి వెళ్ళాక వచ్చి ఈ పంట చేతికి వచ్చినాక ఇది ఎర్ర వారితే సరిపో అవసరం లేదు. 5 సంవత్సరాలు ఎంత పెట్టుబడి పెట్టినావు ఇప్పుడు ఈ వర్షం మొత్తం? 40,000 అయినాయి సార్. వీడికి నాటేసే వరకు 40,000 అయినాయి. మరి రైతు బంధు పైసలు పడ్డాయి? ఏమన్నా 1 ఎకరానికి పడ్డాయి. 1 ఎకరానికి పడ్డాయి. రైతు బంధు పైసలు కూడా పడలే ఇంకా పడలే. మరి మీరు ఏమనుకుంటారు తల్లి? మీరు కరెంటు ఉందా? కరెంట్ అని ఉంటుందా? సరిగ్గా ఉంటుంది. జరసేపు ఉంటాయి, జరసేపు ఉండకుండా కానీ బోర్ల నీళ్ళు సరిగా లేవు, ఆ కాలువల నీళ్ళు లేవు. ఇక దేని వేసి పండిస్తాం సార్? ఇవి ఇవాళ కాకుండా రేపు వస్తుందని వేసినాం. వేస్తే ఇవాళ ఈ పర్రెబట్టి దీనికి పట్టుకొని ఏడుస్తున్నాం. మొత్తం ఎంత ఉంది నీ భూమి? చూపిద్దు ఎంత ఎందాక ఉందో. ఇదంతా మీదేనా? ఈడికెళ్ళే వాడదాకా మాదే సార్. ఇక చూడండి, మొత్తం పర్రెలు పట్టింది మిత్రులారా. ఒక్కసారి చూడవచ్చు. ఇగో ఇక్కడ మొత్తం పర్రెలే పట్టింది. ఇప్పుడు నీళ్ళు పెట్టినా కానీ మనకి రాదనమాట. ఇది దాదాపు 50,000 దాకా ఖర్చు పెట్టి నాట్లు వేసిరంట. ఇక చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఇగో అవి కూడా మెల్లగా నీళ్ళు ఎక్కడైతే దగ్గర పడుతున్నాయో వాళ్ళు కూడా దగ్గర పడుతున్నారు. దగ్గరకు వస్తుంది. ఇక మెల్లగా దగ్గరకు వస్తుంది. మా పనులంతా మాది ఇక్కడ ఉంది. మాది 5 ఎకరాలు ఎండిపోయింది. 5 ఎకరాలు ఇట్లా అయింది. దీనికన్నా అధ్వానం, ఇంకా దీనికన్నా అధ్వానం ఉంది సార్. అది ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు. దానికి 4 సార్లు బ్యాంకులోకి ఇచ్చినా కానీ వాళ్ళు రైతు బంధు వేస్తలేరు, ఏది లేదు. ఏం చేయాలి సార్? ఇదే కోసం ఇప్పుడు మందు 5 ఎకరాలు నాటేస్తే అంత పుట్టు అయింది. 5 ఎకరాలకు ఎంత అయింది ఖర్చు నీకు? 60-70 అయినాయి. 60-70 పెట్టుబడి పెట్టినాం. మళ్ళా నీళ్ళు వస్తలేవని మొన్న బోర్ వేసిన 70,000 పెట్టి చుక్క రాలేదు. ఇట్లా ఈ 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇట్లా ఎండిపోయినా? ఇట్లా కాలే. కాలువ వస్తే బోర్లు ధర మంచిగా కవర్ అయ్యేది. కాలువ వచ్చేది ఇట్లా బోర్లకి 2 కలిపి 2 గోళ్ళు నడిచేది. ఇప్పుడు ఏది నడుచుకోకుండా అయిపోయింది. మా బతుకు ఆగమైంది. ఆగ బతుకులో ఉన్నాం మేము.
ఇట్లా ఎప్పుడు ఆడికి పోయి ఆ సార్ బదిలాడినాం ఈ సార్ బదిలాడినాం ఆ కలెక్టర్ సార్ బదిలాడినా అయితలేదు పని. మేమందరం రైతులందరం కలిసి మన ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే మా దగ్గరనే మా ముందరనే మన ఏ గారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారికి డిఏ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఈడ వచ్చి చూసారు. చూసిన తర్వాత ఈ రైతులందరూ పోయి సార్ మా పరిస్థితి ఏందని చెప్పేసి గోస చెప్పుకున్నారు. వీళ్ళు చెప్పుకున్న తర్వాత ఏమైందనంటే మీరే మనిషి ఒక 1000 రూపాయలు కలుపుకొని మీరు ఏది కాలువ సాఫ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా రైతుల మీదనే మీరు 1000 రూపాయలు వసూలు చేసుకొని ఆ అమౌంట్ కలెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారు కావచ్చు కానీ డి గారు కావచ్చు కానీ చెప్పడం జరిగింది. ఆ విధంగా మొన్న ఎవరి కలెక్టర్ దగ్గర పోతే మా కలెక్టర్ కూడా కలవడం జరగలేదు. ఏది ఏమైనా కానీ తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇప్పుడైనా కూడా యాక్షన్ తీసుకొని తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మా రైతాంగం కోరుతా ఉన్నాము. టైం ఉంది సార్, ఇంకా 3 రోజుల తర్వాత ఈ మొత్తం ఏది బనికి రాకుండా మినిమం ఒక 20-30 ఎకరాలు కనీసమైన చేతికి వస్తుంది. ఇప్పటికైనా ప్రయత్నంలో ఉన్నాం. కొందరు పోయినా ఇది పనికిరాదు సార్. పనికొచ్చేటి కొన్ని ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి సార్, అటువంటి పనికి వస్తాయి. ఇప్పుడు కన్నా అధికారులు స్పందించి ఇప్పుడు కన్నా మా గురించి ఏమైనా అనుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు కన్నా స్పందించాలి. కాకుంటే ఇక్కడ 30-40 ఎకరాలు దెబ్బతింటుంది. రైతులు మొత్తం జనగాంలో వచ్చి కలెక్టరేట్ దగ్గర వచ్చి మొత్తం ధర్నా చేస్తాం. మేము ఉన్న భూములలో పైసలు పెట్టి మేము భూములు అమ్ముకునే స్థితికి వచ్చినాం. అంటే మేము ఇప్పుడు అప్పు అయినాం కదా, అప్పు అయితే ఎప్పుడైనా కట్టుకోవచ్చు అన్నట్టు కాదు. ఇప్పుడు 10 గుంటలు అమ్ముకొని మళ్ళీ కట్టాలి, వానికి తెచ్చిన అప్పు కట్టాలి. ఇప్పుడు మేము డబ్బులు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు 10 గుంటలు అమ్మితే 50,000 1,00,000 రూపాయలు వస్తాయి. అంతమంది మేము కట్టుకోవాలి అప్పు, లేకుంటే మేము బతకలేం. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ప్రతి సంవత్సరము పంట వేయకముందు రైతు బంధు ఇచ్చేది, కానీ బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు రైతు బంధు రాలే. ఎవరో తిన్మార్ మళ్ళీ నా చూత్యాగాడు వాడు ఏమంటాడు రైతు బంధు పడలేదంటే చెప్పు తీసుకుని కొట్టరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రైతుల తరపున. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడైనా తొందరగా ఏదో ఒకటి చేసి మమ్మల్ని వాటర్ తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పేసి దాదాపు రైతులందరూ బయటపడతారని మంత్రి గారు కూడా ఇదే మాట మాట్లాడారు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసినావా? చాలా దాన్ని కూడా ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడున్న రైతులు కూడా చాలా ఖండిస్తూ ఉన్నారు. దానిని ఎవరు ఎక్స్పెక్టెడ్ చేయలే ఇట్లా అంటారని. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ రైతులకు ఈ విధంగా గోస ఏర్పడుతుంది అని చెప్పేసి ఎవరు ఎప్పుడు ఊహించాలి. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఆల్రెడీ రైతు బంధు పడకముందు రైతు బంధు పడేది ఆ రైతు బంధు తోటి పెట్టుబడి చేసుకున్నది వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అప్పు తీసుకొచ్చి ఇటు అప్పుల పాలు అవుతా ఉన్నది, ఎండిపాయ. ఇప్పుడు దాదాపైన ఒక 1 వీక్లోనే మా ఎర్రకొండ తండలో ఒక 5-6 రైతులు దాదాపు ఒక 30 బోర్లు వేసారు. 30 బోర్లు వేసారు, ఒక్క బోర్ కూడా పడలే. అల్లుడు వేసిన 2 బోర్లు వేసినా కానీ చుక్క నీళ్ళు రాలేదు. ఉట్టికినే ఉంది, తమ్మం కాడ ఉట్టికినే ఉంది సార్, ఉట్టికినే ఉంది. ఖాళీ దున్నలే, దానికి నీళ్ళు లేక. నా భూమి పక్కనే ఇగో కొంచెం పోతుంది. ఇగో చిన్న దగ్గరకు వస్తుంది. ఇగో ఈ కాలు గిట్టే ఉన్నా సార్. అప్పుడు అన్నారు కదా సార్, మీకు తాగిన ఇల్లు నేను బోర్ ఇప్పిస్తా అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మాట్లాడితే మాతో మాట్లాడతలేరు. మరి మా పరిస్థితి నీ తాగనీళ్ళు లేవు సార్, మా తండలా తాగనీళ్ళు లేవు. అయితే కాలం వస్తే తాగే నీళ్ళు మన బోర్లు కవర్ అవుతాయి, మేము కూడా పొలం బారించుకుంటాం అని రోజు సారదాన్ని తిరుగుతున్నాం. పళ్ళ సార్ తారిపోయినాం, మనకి కాంగ్రెస్ సార్ తారిపోయినాం, ఇప్పుడు కరడు తారిపోయినా కానీ కరడు కూడా మాట్లాడతలేరు. మరి మేము బతకాలనా మరి చావాలనా? నేను కూడా అధికారుల దగ్గర పోయినాం సార్, మంచిగా 1000 పెట్టుకొని పోయినాం, తిరిగినాం, బండ్ల పెట్రోల్ వేసుకున్నాం, తిరిగిన ఏ అధికారులు ఏం స్పందిస్తలేరు. కాలువ గురించి రండి సార్, చూడండి సార్ ఒకసారి అని. ఎక్కడ పోతే ఇగో వస్తాం, ఇగో తెప్పిస్తాం, లేకుంటే మీరే పెట్టుకోరు, ఇవే ప్రశ్నలు. కానీ మరి అంతకుముందు ఒక విషయం మాకు చెప్తే మీరు వేసుకోకండి పంటలు, మరి రావు, రిజర్వాయర్ నుండి నీళ్ళు లేవు, రావంటే మేము రైతులు పసలకు కనీసం గడ్డి మందం అనే వేసుకున్నాము. ఈ బోర్లు ఎట్లా పోయినాయి, కానీ ఎట్లాగో వచ్చే నీళ్ళు కదా, ఎలాగో అవి కాలువ కూడా లేదు కదా, ఎలాగో మంచిగానే ఉందనుకొని మేము వేస్తే ఇప్పుడు
పరిస్థితి ఇన్ని ఎకరాలకు దెబ్బతిని ఒక్కొక్క రైతు 20 గుంటల భూమి తీసేదాకా మేము బతకలేము అనే స్థితికి వచ్చింది. ఎవరైనా భూములు కావాలనుకున్న వాళ్ళు ఇటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ కన్నీళ్ళు కొన్నిటికి నాటిర్రు. ఆల్రెడీ ఒక్కొక్క రైతు అప్పులు అవుతున్నాం. ఇంటి ముంగట అప్పులో వస్తుంటే మేము ఎట్లా బతాం సార్? మేము బతకలేము కదా. మరి వీళ్ళు ఒక్కసారి అధికారులు 5 రూపాయల వడ్డీతోటి తెచ్చి ఒక టైంకి కట్టినాం. ఇలా నీవు అడిగినావు నెల కాగానే బోర్ అని చెప్పేసి బండి ఇగో ఈ మడి పాడతలేదు. ఈ ఒక మడి కూడా అంటే ప్రజలారా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మడిగా ఎండిపోవడానికి రెడీ అయింది అనమాట. ఇంకో ఇప్పుడు ఆడ కొన్ని సుక్కలు కనపడతా ఉన్నాయి. దీనికి ఇది ఆరక ముందుకే ఈ 2-3 రోజుల నీళ్లు పెడితేనే ఇది బతికి బట్ట కడుతుంది. లేకపోతే కథమే ఇది కూడా దీని లెక్కనే పర్రెలు వాసి ఎండిపోతుంది అన్నట్టు. ఇంత దుర్మార్గం ఉందంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి, అంటే అంతకుముందు జర ఇట్లానే ఉంటుంది తెలంగాణ రాకముందుకు, ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కలు లేవు. కానీ ఇప్పుడు మాత్రము చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. 5 రూపాయల వడ్డీకి ఇలా తెస్తా అని బదిలాడి నిసుంటాని కాలు మొక్కి ఇప్పుడు బండానికి బోర్ బండి కోసం 5 రూపాయల వడ్డీతోటి అక్కడ వేస్తున్నా. ఆ మూలకు వేస్తున్నా. ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మరి ఆ బోరుకు ఎన్ని పైసలు పెట్టి తెచ్చారు? 1,00,000 అవుతాయి. 5 రూపాయల వడ్డీకి తెచ్చిన 1,00,000 రూపాయలు. ఇది ఎండిపోయింది. అది ఉన్నది పోతుంది. అయితే ఇప్పుడు ఇది నాది, ఇది ఎండిపోయింది. రేపు పొద్దుగల అప్పోడు వచ్చి ఇంటి ముంగట కూర్చుండు. నేను పానం తీసుకోవాలి కదా. రోజు 100 రూపాయల కూలి చేసుకుని అయినా బతున్నాం. సరే ఉన్న దాంట్లో ఇంత బియ్యం కడుపుకు లిండేదంతా అయినా వస్తుంది. పడాబడి ఏం చేసుకుంటామని చేసినాం. చేస్తే ఉన్నది ఎండిపోయా. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఆ 1,00,000 రూపాయలు ఎట్లా కట్టాలి? ఇది పండగ పాయ. అంటే మళ్ళీ ఇప్పుడు వెనకటి రోజులు వస్తున్నాయా? వెనకటి రోజులు వచ్చినాయి. ఇంకా వచ్చుడేంది? వచ్చినాయి. ఆల్రెడీ వచ్చినాయి. చూస్తున్నాం. పొద్దుగాల బుక్కడు అన్నం తినకుండా వండకుండా వచ్చిన 6 గంటలకు వచ్చిన నిసుంటోళ్ళకి బదిలాడి ఇప్పుడు ఒక బండికి భయాన ఇస్తే బండి వాడు వస్తుండు. వస్తుంది. ఇంకో అర్ధగంట అయితే వస్తుంది. ఓకే మనం ఆలోపు ఇవన్నీ చూద్దాం. చూడండి మిత్రులారా, ఒక మహిళా రైతు ఎంత బాధపడుతుందో చూడండి. ఆమె పొద్దుగాల 6 గంటలకు వచ్చిందంట ఈడికి. ఇగో ఈ పక్కన ఈ పొలం ఎండిపోయింది. ఇగో ఈ పొలం కూడా ఎండిపోయేదానికి దగ్గర వచ్చిందాం. ఇట్లా కింద అన్ని కాలం మీద బేస్ చేసుకున్నటువంటి పొలాలు అన్నీ మెల్లమెల్లగా ఆరిపోతా ఉన్నాయి అనమాట. ఇక కొంతమంది ఏమిట్లా అప్పు తెచ్చుకొని 5 రూపాయల కాడికి మిత్తి కాడికి అప్పు తెచ్చి ఇప్పుడు ఒక బోర్ బండి కోసం ఇక ట్రాక్టర్ పిలిపించి ఆడ సాఫ్ చేసి ఆడ బోర్ వేపిస్తారంట. ఒక బోర్ పడుతుందా పడదా దేవుని చేతిలో. ఇక అది పడితేనేమో సంతోషం, పడకపోతే మళ్ళీ ఈ అప్పుకు ఇంకింత అప్పు జామ అవుతుంది అనమాట. అధికారులు మాకు ఇంత ముందు రిజర్వాయర్ నుండి నీళ్ళు రాదంటే మేము పెట్టుకోబోదుం సార్. మాకు అసలు ఈ అవసరమే ఉండకపోవు. ఎలాగో వస్తున్నాయి కదా వాటర్, వచ్చి అది క్లీన్ చేస్తారు కదా. దేనికో వదలు మాకు పసలకైనా పెట్టుకుంటాం. ఇప్పుడు ఎటు కాకుండా మేము అయినాం కదా సార్. అట్లా ఎటు కాకుండా దేనికి పనికి రాకుండా అయినాం. ప్రస్తుతం అమ్ముకోవడానికి మాత్రం రెడీ అయినాం. ప్రస్తుతం దేనికి కాకుండా అమ్ముకోవడానికి రెడీ అయినాం. ఇది అధికారులు చేసిన పనితనమే ఇది. ఎందుకంటే ఇంతకుముందు వస్తాయి వాటర్ అని వాళ్ళు వచ్చి ఎలక్షన్లో చెప్పడం జరిగింది, అన్ని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు కెనాలి కాడ వచ్చి 1 నిమిషం ఏడ కెనాలి కూడింది, ఏడ తెగింది అని చిత్తశుద్ధితో చూడని ఈ రోజుల్లో మేము ఏమని బాగుపడతాం సార్. ఇంతకుముందు కంటే 1% కంటే 2% చూస్తున్నాం. ఇప్పుడు మేము అంత దారుణంగా చూస్తున్నాం మా పరిస్థితి. పెద్ద మనిషి, నీ భూమి ఏడ ఉంది? నీది ఏడుంది? వస్తా నీ దానికి అడిగి వస్తా. చూద్దాం మనం అది కూడా. ఇగో ఇక్కడ ఎంతవరకు ఇక్కడ అయితే మొత్తానికి మీరు ఇక్కడ చూస్తే మొత్తానికి దాని గొర్రెను మేపేసిరు అక్కడ. ఇగో ఈ ఒక్క పొలమే కాదు, మళ్ళీ చూసిన వాళ్ళు కూడా చాలా మంది మధ్యలో ఎట్ట తయారయ్యారు అంటే ఒకటే పొలం చూపించిర్రు, ఆ పొలమే ఎండిపోయింది అని చెప్తా ఉన్నారు. ఇక మొత్తం చూపిస్తారా అండ్రి? ఇగో ఇది కూడా దగ్గర పడ్డది. ఇగో ఇది కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు ఇలా నడిస్తే దిగబడుతుందా? అట్లా పోదాం. ఇగో ఇది దగ్గర పడ్డది. ఇలా నీళ్ళు లేదు చూడు, ఇప్పుడు అప్పుడే ఆరిపోయింది ఇదంతా. ఒక్క నిమిషం వస్తున్నా, చూసుకొని వస్తా. ఇగో అది కూడా తిప్పుద్దాం. ఎందుకంటే ఒక్క రైతుకు సంబంధించిందే దాదాపు 2 ఎకరాల పొలం ఎండిపోయింది ఆ నుంచి ఇందాక మొత్తం. ఏం కాదు, ఇట్లా పోవచ్చు. ఈ బావిలో కూడా నీళ్ళు లేవా? ఓర్ని అమ్మ, సుక్క నీళ్ళు లేవు. ఇలా తీస్తురా. అచ్చా, కాలువలు ఉంటే ఇలా ఎలుగుకి వచ్చినట్టు వచ్చి చిన్న ఇక్కడ పట్టుకుంటా నేను. కాలువలు వస్తే ఇగో
ఇక చూడు మొత్తం బావిలో కూడా సుక్క నీళ్ళు లేవు ఎంత లోపలికి వచ్చినా కానీ అదే దూరమే ఉన్నాం ఇంకో సొరబడ్డదంట దూరపడ్డది సుక్క నీళ్ళు లేవు చూడు దాదాపు ఒక 150 ఫీట్లు ఉంటుంది 100-150 ఫీట్లు అంతా ఉన్నా కనపడదా ఇంకో ఇట్రా దూరంగా రా ఇగో చూడండి ఇగో ఈ పొలం కూడా మొత్తం ఎండిపోయింది అదైతే మొత్తానికి గొర్రె ఇంకా ఇది ఇప్పుడు నీళ్ళు పెట్టినా కానీ పని చేయనట్టుంది కదా ఇది నీళ్ళు పెట్టినా పని చేయదు మొత్తం చూడండి టపారీలు పట్టింది ఇక్కడ నిజంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి మరి రైతులకు ఏమన్నా నష్టపరిహారమో లేకపోతే ఇంకేదో ఒక విధంగా ఆదుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక ఓవైపు ఏమో కరెంట్ చక్కగా రాదు ఇక్కడ వచ్చే కాలువలలో నీళ్లు రావు తెలంగాణ రైతాంగం ఇట్లాగా అయిపోతుంది మిత్రులారా చూడండి ఇగో ఈ పొలం ఇగో ఇక్కడ కూడా ఇది కూడానా ఇది మీదేనా ఇది కూడా ఆరిపోయింది కదా దగ్గర పడ్డదిగా పొలాలలో క్రికెట్ ఆడుకునే పరిస్థితి వచ్చింది ఇక బా ఎంత పెట్టుబడి పెట్టి ఎంత చేసి మొత్తం ఈ నుంచి అన్నాక మొత్తం అట్లానే ఉందా ఇప్పుడు ఇట్లా గుట్టల కింద 100 ఎకరాలు ఇది దీని కిందనే కెనాల కిందనే ఆధారపడి బతికినాం ఇన్ని రోజులు చూడండి కొంచెం ఈసారి నీళ్ళు వస్తే మేము ఇగో ఇది నిన్న మననే అది అయిపోయినట్టుంది ఇగో మొత్తం కొంచెం లైట్ దిగబడతా ఉంది సార్ పర్రెలు పట్టిందంటే ఇప్పుడు నీళ్ళు పెట్టినా పని చేయనట్టుంది కదా ఇంకా ఇది వేస్ట్ ఇది నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పెట్టినా పని చేయదు ఇట్లకి నీళ్ళు పోతే అది ఎన్ని నీళ్ళు అయినా భూమి గుంజుకుంటా ఉంటది మనం దున్నింది సారవంతం చేసింది భూమి వేరు మొత్తం కింద గుంజుకుంటే వాటర్ దిగబడుతుంది ఇక్కడ ఇదన్నా ఉందా ఇది కూడా ఆరిపోతుందా ఇది కొంచెం ఉంది ఎండిపోతుంది అది కొంచెం ఉంది అది కూడా దగ్గర పడ్డట్టే కానీ కొంచెం ఫస్ట్ అయితే ఇది మొత్తం పోయింది ఇగో ఇది కూడా ఎండిపోతుంది 3 days లో వచ్చింది అనుకో బత్తది ఒక 3-4 రోజులలో వస్తే ఇంకో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఏంటంటారు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఉడుతుంది నాటేసినాక కొత్తగా ఉడుతుంది ఇది ఇప్పుడు ఈ 2-3 రోజులలో నీళ్ళు వస్తే ఇది బత్తది కానీ పరిస్థితి చూస్తుంటే అక్కడ కాలువ చూస్తుంటే నీళ్ళు వచ్చేటట్టుగా లేదుగా ఈ బావిలో ఉన్నాయా నీళ్ళు ఇలా కూడా ఏం లేవా ఓహో కెనాల్లో నీళ్ళు ఉంటే కొంచెం ఎలుగుకి వచ్చి బావిలో నీళ్ళు వస్తుంది దూరం ఉండు బాబు ఈడంగరా ఇట్రా ఇంకో బావి ఆమె దాదాపు 200 ఫీట్లు ఉంది లోపలికి ఇంకో 200 ఫీట్లు ఉంది ఏదో గింత లోపలికి పోతే 2 ఫీట్ల మంద ఉన్నాయి నీళ్ళు అంతే పొలాలలో నీళ్లు లేవు ఈ పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు దిక్కు దివాన్ లేదు ఇట్లా ఉంది తెలంగాణ పల్లెలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇట్లా ఎవరు చూసుకున్నా ఇట్లానే ఉంది ఆడనైనా కొంచెం అంత బోర్ సుక్క నీళ్ళు పడ్డోళ్ళదేమో నడిచింది మిగతా వాళ్ళందరివి ఎండిపోయింది అనమాట మొత్తం ఎండిపోయింది సార్ అటు మొత్తం ఎండిపోయింది మొత్తం ఇడిచిపెట్టి ఇంటికాడ కూర్చున్నాం అంతేనా అటు మొత్తం అటు ఇంటికి ఎండిపోయి ఇంటికాడే కూర్చున్నాం రైట్ ఇంకా ఒక రైతు అక్కడ ఉన్నాయంట ఆ రైతుకు సంబంధించినటువంటి పొలం దగ్గరికి కూడా పోదాం మిత్రులారా ఒకసారి ఆ రైతు కూడా దాదాపు 5 ఎకరాలు పెట్టిండంట 5 ఎకరాలు ఎండిపోయిందంట అక్కడ పోదాం మనం ఇదే కాలు వెంబటి చూసుకుంటా రైతుల పొలాలు చూసుకుంటా వస్తుంటే ఇక్కడ ఈ బోర్ వేసి ఈ బోర్ ఫెయిల్ అయినటువంటి ఒక రైతు మన దగ్గర యువ రైతు ఉన్నాడు సో ఆ రైతుని తోని కూడా మాట్లాడదాం ఇది కుడిపేసిరా మొత్తం కుడపలేదా ఏం పేరు అన్న నీ పేరు ఏం పేరు కృష్ణ నీ పేరు ఈ బోర్ నీదేనా ఇది పొలం ఈ పొలం నాదే అది కూడా నాదే బోర్ ఎన్ని ఫీట్లు వేసినావు ఈ బోరు 500 ఫీట్లు 500 ఫీట్లు వేసినావు ఇది కుడిపిరా మరి కుడపలేదా కుడిపలే అట్నే ఉన్నది ఒక్క సుక్క కూడా వాళ్ళేదా ఎప్పుడు వేసినావు బోర్ ఇది ఇప్పుడు ప్రజెంట్లీ వారం అవుతుంది ఎంత అయింది 500 ఫీట్లు వేస్తే బోరు మొత్తం 2 బోర్లు 2 లక్షల దాకా అయినాయి అన్న 2 బోర్లు 2 లక్షల దాకా అయినాయి అంటే లక్ష ఒక్కొక్క బోర్లో ఈ బోరు పొక్కల ₹1,00,000 పోసినావు ఇప్పుడు నువ్వు సుక్క నీళ్ళు వెళ్ళలే ఈ కెనాలి కాలు వస్తేనే మాకేమన్నా నీళ్లు అప్పటి వరకు నీళ్ళు లేవు 2 లక్షలు మరి ఎట్లా ఇంట్లో పైసలేనా అప్పు తెచ్చి పెట్టినా అప్పు తెచ్చి పెట్టినా ఇంట్లో పైసలు ఇక్కడే ఇంకా పంటనే పండపోయా ఎంత మితికి తెచ్చినావు 5 పైసల లెక్క మితి తెచ్చి పెట్టినా 5 లక్షల మితి తెచ్చి పెట్టినావా
5 పైసలు లెక్క. 5 అంటే 5 రూపాయలు మిత్తి. 5 రూపాయల లెక్క. 2 బోర్లు వేసినావు, 2 ఫెయిల్ అయినాయి. మరి ఎట్లా ఏమనిపిస్తుంది? ఇయ్యమ్మ బతుకులు అంతే, ఏమనిపిస్తుంది కాలువ నీళ్ళు వదిలిపెడితేనే ఏమన్నా నీళ్ళు. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మొత్తం? నాకు ఇక్కడ 2 ఎకరాలు ఉంటుందండి. 2 ఎకరాలు. మరి ఇప్పుడు 2 ఎకరాలు పడావి పెట్టినావా? అట్టే ఉన్నది మొత్తం పడావు. మొత్తం ఇప్పుడు దున్ననేలే అసలు, ఏం దున్నలేదు. కానీ 2 లక్షలు పెట్టి మట్టిలో కూర్చుంటే అయిపోయింది. సబ్బు లేకుండా కూర్చున్నాయి ఇక. మరి కాలువలో నీళ్ళు వస్తుండే ప్రతి సంవత్సరం మీకు? ప్రతి సంవత్సరం వస్తుండే, ఈ సంవత్సరం రావట్లేదు. ప్రతి సంవత్సరం వచ్చేది. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి కాలువలో నీళ్ళు? ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఇది రిజర్వాయర్ మల్లన్న సాగర్ మన హనుమంతపురం కాంచెలి 4-5 సంవత్సరాల నుంచి బొమ్మకూరు రిజర్వాయర్. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి ప్రతిసారి వచ్చేది. ఎప్పటిదాకా వచ్చేవి? పంట పండేదాకా వచ్చేదండి. పంట పండేదాకా అంటే 3-4 నెలలు వచ్చేది మంచిగా. 3-4 నెలలు వచ్చేది. మరి ఇప్పుడే ఎందుకు వస్తలేవు? ప్రతిసారి వచ్చింది, ఈసారి వస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈసారి నుంచి కాలువ రావట్లేదు. ప్రభుత్వం వచ్చిన కాంచెలి కాలువ రావట్లేదు. అంటే ఏమైంది? ప్రభుత్వం మారంగానే ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఇక కాలువలు నీటికి లేవు, దాంట్లో పూడికే తీపిత్తలేరు, ఏం చేస్తలేరు. దాని గురించి పట్టించుకునేటోడే లేడు. ఇక ఇంత ముందు ప్రభుత్వం ఉన్నది మంచి చేసిరు, వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ప్రతిసారి వచ్చింది. ఈ అధికారుల దగ్గర తిరుగుతున్నా కూడా ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తలేరు, పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు నువ్వు 2 లక్షలు పెట్టి 2 బోర్లు వేసినావు. ఈ 2 బోర్లు అదైపోయినాయి. ఇప్పుడు మరి ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు? కాలువ నీళ్ళు వదిలిపెట్టాలని చెప్తున్నామండి. అప్పులైనా బోర్లు వేసి అప్పులైనా కాలువ నీళ్ళు వదిలిపెట్టాలి. కాలువ నీళ్ళు వదిలిపెడితే మీకు ఈ ఉన్న దాంట్లో పండించుకొని ఏమన్నా తెరుకుంటాం పండించుకొని. అది మరి ఇది కూర్చోలేదు, మరి పూడ్చలేదు ఎందుకు ఇది ఇట్లా? ఇక అట్నే ఉందండి. బోర్ వేయించడం పడలేదని బాతోటి ఇంటికి పోయినాం. ఇక అట్నే ఉన్నది. ఇప్పటి వరకు దానికి ముట్టుకునేదే లేదు. ఒక్క సుక్క నీళ్ళు కూడా వెళ్ళలేదా? 500 ఫీట్లు వేస్తే ఒక్క సుక్క కూడా రాలే. ఈడేసినావు, ఇంకేడేసినావు? అట్ట కనపడేదా? కనపడేది. అది ఆ చెట్టు కాడ కనపడేది. ఆ మూలకు ఆడ కూడా పడలేదా? ఆడ కూడా పడలే. సుక్క నీళ్ళు రాలే, కాలిగా వచ్చింది అంతే. ఇక ఎన్నడేసినావు ఇది? వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజులు అవుతుంది. ఇప్పుడు అప్పట్లో మన తెలంగాణ రాకముందుకు ఇట్లా బోర్లు వేసి ఇబ్బందులు పడేటోళ్ళు రైతులు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఇబ్బంది. ఇప్పుడు వచ్చింది కూడా మళ్ళీ ఇదే ఇబ్బంది. మళ్ళీ ఇదే ఇబ్బంది. అంటే ఆనాటి రోజులు మళ్ళీ వచ్చాయి అన్నట్టు. మళ్ళీ వచ్చినట్టే. ఇక ప్రభుత్వం మారితేనే ఏమన్నా మాకు. అంటే ప్రభుత్వం పెట్ట మారుతారంటే మారదా? ఇంకా 5 ఏళ్ళు అది వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. కావులు ఎప్పటికి వచ్చేది, ఇప్పుడు రావట్లేదు ఎందుకని. అధికారులు వాళ్ళ దగ్గర తిరిగినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అదండి మా బాధ. సరే సరే, ఓకే. ఏడా ఉంది పొలం? ఏడుంది? ఇదే పొలం. పోదాం ఆడికి. వస్తురా? వేరే వస్తారు కదా. గిట్లా ఉండి మాట్లాడుదురా. ఇలా గిట్లా ఉండి మాట్లాడుదురా. సార్ వసరావు నా పేరు. నీ పేరు వసరావా? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎర్రకుంట తండా. ఎర్రకుంట తండా. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 6 ఎకరాల నుంచి సార్ నాకు 5 ఎకరాలు పెట్టా. ఇప్పుడు 5 ఎకరాలు వరుస పెట్టినావా? పెట్టినా. బోర్లు మొత్తం మోస్తలేవు. అంత ఆగం బతుకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా. బిడ్డ పెళ్లి చేస్తానని వరి పెట్టినా. ఈ బిడ్డ పెళ్లి చేయాలి. ఓ ఎకరం అయితేనే మా బిడ్డ పెళ్లి అవుతుంది. అంటే ఎకరం అమ్మితేనే అవుతుంది ఇప్పుడు. ఇక ఆగం బతుకుంది సార్ మాది. ఎట్లా బతకాలి? ఈరో నీళ్ళు వచ్చేది, ఎప్పటికి వచ్చేది. మేము నాటేమో సంక్రాంతి వెళ్ళగానే నీళ్ళు వచ్చేది. ఏడు మొత్తం నీళ్ళు అంటే ముచ్చలు లేదు దానికి. ఎట్లా బతకాలి? ఏం చేయాలి? బోర్ ఉందా ఏమన్నా? 2 బోర్లు ఉన్నాయి సార్. 2 బోర్లు మరి పోస్తే గిన్నె కూడా పోతే పని చేసిన. 2 బోర్లు వచ్చి గిరిగిని వస్తాయా? గిన్నె పోతే పని చేసిన. ఇక పని చేసిన. ఇక మా ఊళ్ళో అలవాళ్ళు రోజు దనగా పోతారు, కూలికి పోతారు. ఎట్లా బతకాలి? నేను రేపటి నేను కూడా కూలికి పోతా. ఇక 30 మంది పోయి బతకాలి. ఇక 1,00,000 రూపాయలు పెట్టినా. ఇక బిడ్డ పెళ్లి చేస్తానని పూర్వం చూసినా. ఇక ఎట్లా బతకాలి? ఎకరం ఎవరైనా అమ్మాలి, పెళ్లి చేయాలి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందంటావు? 5 ఎకరాలు. రైతు బంధు పడదా? రైతు బంధు పడలేదు సార్. రైతు బంధు పడలేదా? పడలే. ఇంతకు ముందు పడేదా? మరి సార్ ఎప్పటి పడేది. ఎంత ముందు మాకు ఎప్పటి రైతు బంధు పడేది. మోడీ పైసలు పడేది. ఇది మోడీ లేదు, కోడి లేదు, ఏది లేదు. ఇక ఎందుకంటావు? మరి ఎందుకు లేట్ అవుతుందంటావు? ఎందుకు లేట్ మనకు తెలుసా సార్? అది
దేని గురించో మనకు తెలుసా అది. ఇప్పుడు నువ్వు రైతు బంధు వాళ్ళే అంటున్నావు కదా సార్ ఇట్లా వాళ్ళేదంటే మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పు తీసుకొని కొడతా అంటారు మరి ఎట్టా? అదే సార్ కాంగ్రెస్ గెలిపాలంటే కాంగ్రెస్ గెలిచి మాకు గుద్దమంది అనిరు ఎకరం అమ్ముకోమంటా అంటే కాంగ్రెస్ రోడ్ ఇప్పుడు ఎకరం అమ్ముకుంటే మా పీడిఎఫ్ అవుతుంది. ఈ రోజు మేము ఉప్పర పని పోయి బతాం సార్. ఎట్లా బతకాలి ఏం చేయాలని 5 ఎకరాలు ఎండ పెట్టినావా మరి? అంతే కాకపోయింది సార్ మొత్తం ఎండిపోయింది. మంచిగా వరి అయింది. అయ్యో ఎప్పుడు వేసినావు నాట్లు? నాటు పండుగ అవతలనే వేసిన. సంక్రాంతికి ముంగల్నే వేసినావు? సగం నెలగానే వేసిన. మంచి సన్న పొట్టకుని సార్ ఇప్పుడు. అయ్యో సన్న పొట్టకున్నా సార్ వరి మొత్తం పాడైంది సార్. ఎండి కాదు మరి ఇప్పుడు నీళ్ళు ఏమన్నా ఇప్పుడు అధికారులు వస్తారంటారు, వస్తే నీళ్ళు వస్తే ఏమైనా పని చేస్తుందా? దేవుందా సార్ అది? అంతేనా? ఏమో దేవుందా మన ఊరి డిఏపి చల్లుకుంటే అక్కడ వస్తుంది. ఏమైనా కరెంట్ అన్నా మంచిగా ఉంటుందా మరి? కరెంట్ బాగా అట్నే ఉంటుంది, గట్నే పోతుంది ఒకసారి వస్తుంది. నీళ్ళే లేవు సార్, కంటిన్యూ చేసుకోవాలి. ఈ కాలం నడతా సార్. మా బోర్లో కూడా జలుస్తుంది, మా బోర్లు కూడా మంచిగా పోతాయి, మళ్ళీ మా పొలాలు పాడతాయి, మేము కూడా బతాం, బిడ్డ పెళ్లి చేసుకుంటాం, ఏదో బాధపడి మా వ్యవహారాలు మనం చేసుకొని బతాం. ఈ కాంగ్రెస్ వచ్చిన 2 నెలలు సగాలే ఇద్దరు మాకు నీళ్ళు వచ్చేది ఎప్పటికీ. ఎటువంటి రైతు బంధు పడేది మొత్తం మాకు అన్ని బరాబర్ మంచి ఉండేది. వీళ్ళు రాగానే మొత్తం అంతేనా? నీ పేరు ఏం పేరే? నా పేరు కొమ్రా. కొమ్రా. 5 ఎకరాలు. నీది ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఫుల్. ఏడ ఉంది నీ భూమి? ఇక్కడ నీది ఇక్కడేనా? తెల్ల పడుతుంది చూడు, ఎండిపోయేది. అంత ఎండిపోయిందా? 2 బోర్లు వేసిన. 2 బోర్లు వేసినావా? ₹1,00,000 అయినాయి సార్. ఇప్పుడు సాగు బతుకులో ఉన్నా నేను. నాకు చేత కాదు, వంగరాదు లేవరా. 5 ఎకరాలు అనేది? 5 ఎకరాలు ఫుల్ అయింది. మరి ఇప్పుడు 5 ఎకరాలకు మరి రైతు బంధు అన్న పడ్డదా? రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. అయ్యో మరి ఎట్లా? ఏడుసుడే ఉంది. అప్పులో ఆగుతలేరు. కాదు రైతు బంధు ఇంతకు ముందు వచ్చేదా? వచ్చేది, టైంకి వచ్చేదా? నాట్లకు అందేది. మరి ఇప్పుడు ఎందుకు అంత లేదంటావు? దేనివల్ల మరి కొత్త పబురం కొరకు ఆగిపోయింది. ఇప్పుడు రైతు బంధు లేదా మాకు? ఇప్పుడు బాగి తెస్తే బాగిలో ఆగుతలేరు. 2 బోర్లు వేసినా చుక్క నీళ్ళు రాలేదు, బోర్లు పడలేదు. ఇప్పుడు అప్పులో కూర్చున్నారు, ఇక్కడ రైతు బంధు పడలేదు. ఇప్పుడు ఏ దానికి అక్కడ రాకుండా ఉండం. మరి పని చేసుకుంటామంటే మాకు వంగరాదు, చక్కగా మొఖాలు లేవని ఇస్తలేదు పరిస్థితిలో ఉన్నాం మేము. కరెంట్ అన్న మంచిగా ఉంటుందా మరి? కరెంట్ ఉంటుంది కానీ అవి లేవు, వాటర్ లేదు, నీళ్లు లేవు. తెనాలి నీళ్ళు వస్తే కవర్ అయ్యి కొద్దిగా పోసు, ఈ నీళ్ళు ఆ నీళ్ళు బత్తు, అవి నీవి కలిపితే పొలం పండు బత్తు. ఎటు అక్కడ రాకుండా ఉన్నాం. ఓకే ఓకే, అక్కడ రాకుండా బతుకున్నది మరి. సరే సరే మరి. నిజంగానా లేదా అని తెలుసు. పాస్బుక్ ఉన్నదా, ఉత్తగానే వీళ్ళు పేర్లు పెట్టినలా. ఓర్ని అబ్బా అట్లా కాదండి. ఇప్పుడు ఒక్క నిమిషం కాదు, ఒకవేళ ఇన్ కేసు ఆ నీళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు రావాలి కదా, ఇరిగేషన్ వాళ్ళు. మీది కాదు కదా, మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి మీరు ఓన్లీ వచ్చి చూసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని పోతారు అంతే. ఎంక్వైరీ కాదు, జస్ట్ వెరిఫికేషన్. పేపర్లు వచ్చినోళ్ళయా ఇంకా ఎండిపోయినోళ్ళయా అందరి చూస్తాము, కానీ ప్రెజెంట్ అయితే వీళ్ళు హైలైట్ అయ్యారు కాబట్టి. అంటే మీ మీద ప్రెషర్ ఉంది కాబట్టి వచ్చి చేస్తారేమో వాళ్ళ డౌట్ అండి. వాళ్ళ డౌట్ ఏంటంటే ఒక నిమిషం, ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ మనము అసలు ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లం ఏంటిది కాదండి. ఇప్పుడు నాకు అర్థం కాదు, పేపర్లు వచ్చిన వాళ్ళకి వచ్చి మీరు వెట్టిరా ఒక భయాందోళన కల్పించడం కంటే మీరు వచ్చి వాళ్ళకి నిజంగా ఎండిపోయింది మరి ఏమైనా నష్టపరిహారం అట్లా రాసిస్తారా మీరు? మేము నష్టపరిహారం ఇస్తామని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మీ వాళ్ళు ఓన్లీ అగ్రికల్చర్ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు వస్తారు.
పేపర్లో వచ్చి అంటే ఈ కాలువకు సంబంధించి కాదు వీళ్ళు వచ్చింది. వీళ్ళు ఏంటంటే మీరు అట్లా అందరి ఫోటోలు రావాలంటే 100 ఎకరాలు కూర్తాయి కానీ వీళ్ళు మెయిన్ గా దాదాపు డౌన్ లో ఇప్పుడు చూసుకుంటూ అక్కడికి ఎందుకు అక్కడ ఎండిపోయినా కనపడుతుంది క్లియర్ గా. అంటే రైతులు ఫేక్ ఆ నిజమా అని మీరు క్లారిఫై ఎట్లా చేస్తారండి? నిజంగా అర్థం కాదు. వచ్చా ఆఫీసర్ ఎవరు ఫోర్స్ చేసి ఆఫీసర్ రమ్మని చెప్పండి, మొత్తం చూస్తారు కదా అంతా. అంటే మీరేం చేస్తారని కాదు, మీ మీద ప్రెషర్ చేసి వాళ్ళు నిజంగా నలుగురికి ఉందా లేదా అనేది ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది నిజంగా తిరిగే. మరి ఆ నలుగురికి ఎందుకు చూస్తున్నారు మీరు? అది ఎంత మంది ఉన్నారు? గవర్నమెంట్ అది వాస్తవం కాదా? మన గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకురాపు అన్నట్టుగా. కలెక్టర్ సార్ ఏం చేస్తాడు, ఫస్ట్ న్యూస్ చూసినప్పుడు వాళ్ళిద్దరు పేర్లే చూస్తారు. 10 మంది అయినా వెనకాల వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళనే జస్ట్ చూస్తారు. ఒకసారి ఆ ఫీల్డ్కి పోండి అని అంటాడు కానీ డైరెక్ట్ అయితే 10 మంది దగ్గరకు పోండి అయితే. మీరు వచ్చిందని మేము తప్పడతలేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇన్ కేసు వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉంటే ఎమ్మటే ఇరిగేషన్ వాళ్ళని పంపించి ఆ కాలువ ప్రాబ్లం ఏంది, ఎందుకు వాటర్ వస్తలేవు అని అది చేయాలి. కానీ మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు ఎంక్వైరీకి? మీరు వచ్చిన ఎంక్వైరీ ఒకటి అర్థమవుతుంది లేండి కదా. సో ఇంతసేపు మనము ఎర్రకుంటకు సంబంధించినటువంటి రైతులతో మాట్లాడినాం. వాళ్ళ ఎండిపోయిన పొలాలను, వాళ్ళ బాధను, వాళ్ళ ఎత్తలను మనం చూపించినాం. వాళ్ళు చాలామంది రైతులు అక్కడ ఒక్కరొక్కరు 2 బోర్లు 3 బోర్లు వేసి ఆ బోర్ల నీళ్ళు పడక అప్పుల పాలయ్యి 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తికి ఇట్లా అప్పులు తెచ్చి ఆగమవుతున్నటువంటి రైతాంగం కోసం మనం అక్కడ చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కాలువ వెంబటి మేము బొమ్మకూరు రిజర్వాయర్ దాకా పోదామని చెప్పేసి ఈ కాలువ వెంబటి ఇలా వస్తూ ఉంటే ఈ కాలువ మీద ఒక 2-3 రైతులు కూర్చున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం పేరండి మీరు? నా పేరు రామరెడ్డి. రామరెడ్డి. నీ పేరు? వెంకిరాల రామరెడ్డి. ఏ ఊరు మీది? మాది వెంకిరాల. ఈ కాలువ మా దాంట్లోకే పోయింది. మీ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చడం రావడం లేదు. కాలువ మొత్తం అక్కడనే చెప్పుకుంటారు. ఇప్పుడు 4 రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తలేవు మరి మీ కాలువ? అక్కడ వెరగలపాడు, ఇప్పుడు గానుపాడు, ఈ మధ్యలో మొత్తం బీడ్లు వారుకుంటూ వెళ్ళిపోతున్నాయి నీళ్ళు, వాటర్. ఇక్కడ మాత్రం రాయతలేదు, మీకు వస్తలేదు, రానితలేదు అసలే. మరి నీళ్ళు రాకపోతే కనీసం మోటార్ ఉందిగా, బోర్ నడుస్తలేదా? బోర్ దగ్గర పడి నీళ్ళే దగ్గర పడి బాయిలు ఎండిపోయినాయి. బోర్లలో కొంచెం బితకని వస్తుంది. ఈ కాలువ ఎప్పటి నుంచి వస్తుంది కాలువ? ఇది మాకు బొమ్మకూరు చెరువు ఉంటుంది చిన్న, ఈ 15 చెరువు ఉంటే ఆ చెరువు నీళ్లు, చెరువు హైట్ ఉంది, ఇది కాలువ డౌన్ ఉంది. అందువల్ల ఆ చెరువుల నీళ్లు కొన్ని లైట్గా ఉన్నాయి, అందువల్ల 10 ఉంది. లేకపోతే మొత్తం ఒక్క సుక్క కాదు, పొలాలు మొత్తం ఎండిపోవు. ఈ కాలువ ఎప్పటి నుంచి వస్తుంది మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అంటున్నా? మాకు 9 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఉంది. మరి ప్రతి సంవత్సరం మంచిగానే వచ్చాయి నీళ్ళు? ప్రతి సంవత్సరం వచ్చినాయి. ప్రతి కారులో ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం దాకా వచ్చేది? ఇప్పుడు ఈ నెల నుంచి వచ్చేది, ఈ నెల నుంచి వెళ్ళి లాస్ట్ ఎండింగ్ దాకా వచ్చేది. అంటే ఈ యాసంగి అయిపోయిన దాకా వచ్చేది, అయిపోయాక వచ్చేది. మరి ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు వస్తుంది? ఈ సంవత్సరం అక్కడ ఇప్పుడు వచ్చినాయట అక్కడ వరకు, ఇక్కడ మాత్రం రాయతలేదు అక్కడ ఏది ఎరగలపాడు. మరి అధికారులు కానీ ఇట్లా ఎవరు పట్టించుకుంటలేరు దీన్ని, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. కరెంట్ అనేది చక్కగా ఉంటుందా? ఇది రాకపోతే ఒక్కొక్క రోజు మొన్న 3 రోజులు వరుసగా పొద్దున 6 గంటలకు పోతే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఇప్పటి వరకు 3-4 రోజుల నుంచి వస్తలేదు, మధ్యలో చక్కగా వస్తలేదు కరెంట్ కూడా. కరెంట్ వస్తలేదు, కాలువ నీళ్ళు వస్తలేదు. మరి ఏం చేసినా ఇప్పుడు? ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? నాకు 2 ఎకరాలు. ఏం పెట్టినా మరి 2 ఎకరాల? ఒరే పెట్టినా. మరి అంతున్నాయి నీళ్ళు? వర్షాలు పెడుతున్నాం. వర్షాలు పెడుతున్నావు, ఒక రోజు ఒకదానికి ఇట్లా వేస్తున్నావు అన్నట్టు. ఏదో సాగుకుంటే బతికిస్తున్నావు. ఇప్పటి వరకు బతికిస్తాం. ఒకవేళ కాలు వస్తే వారదలు లేకపోతే లేదు, అంతే ఎండిపోతుంది. ఆ బోర్ నీళ్ళు వారవా? వారవు. అంతేనా? మరి ఇప్పుడు ఇది ప్రభుత్వం పెద్ద సీఎం వాళ్ళందరూ చూస్తుంటారు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నాం అన్న వాళ్ళు? ఇప్పుడు ఖచ్చితంగా కాలువ అప్పుడు యాసింగ్ వరకు మొత్తం వరిసేల అయ్యే వరకు అదే ప్రతిసారి ఎట్లా వస్తే అట్లా ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. ఇట్లా ఇస్తే ఈ మొత్తం అంటే మా ఒక ఊరు కాదు, ప్రతి ఒక్క విలేజ్ ఇక్కడ బతారు. లేకపోతే అంత ఎండిపోతుంది, అంతే ఎండిపోతుంది. పెంబర్తి దాకా.
లేకపోతే ఎండిపోతుంది మొత్తం. అందరూ కాలువల వాటర్లో అక్కడ వేసుకున్నారు, అక్కడ వేసుకున్నారు, వాళ్ళందరూ వదిలిపెట్టుకున్నారు. ఇప్పుడు మరి రైతు బంధు అని వచ్చిందా? రైతు బంధు రాలే, ఇంకా రాలేదా? 2 ఎకరాలే ఉందంటున్నావు, రైతు బంధు రాలేదా? ఓయ్యమ్మ, అదేంది కొంత అప్పుడే వచ్చిందని చెప్తారు కదా చాలా మంది. 2.5 ఒకటి ఉంది, 2 రాలే. నీ పేరు ఏం పేరు తాత? నా పేరు అంజయ్. అంజయ్నా? నీకే పాటి ఉంది భూమి? నాకున్నది 4 ఎకరాలు కానీ చాలా దూరం ఉంటుంది. ఇక్కడ ఈ కాలువ కింద లేదు. ఈ కాలువ కింద లేదా? అక్కడ అన్నో బొంగూరు చిన్నపిల్ల కాలువ కింద. 4 ఎకరాలలో ఏం వేసినావు? ఏం వేసినావు 4 ఎకరాలు? ఇంత బోరు పెట్టినాము, ఇంత పసల సొప్పాలికినాము. అది ఇది పోతే బోరు పోసినట్టు, లేకపోతే బావి ఎండిపోయింది. బావి ఎండిపోయిందా? చిన్న కాలువ ఇది మన గరవని కూడా రిజర్వ్ కింద ఉండదు. కాదు, మరి రైతు బంధు పైసలు పడ్డాయా? అది పడలే. ఎందుకు వాళ్ళే? ఇంకేడ 2 ఎకరాలు 3 ఎకరాలకి లేదా, నాకు 4.5 5 ఎకరాల దాకా ఉన్నది. ప్రతి సంవత్సరం పడ్డాయి. ప్రతి ఏడు ఎప్పుడు పడుతుండే? ప్రతిసారి ఇటు నవంబరు నెక్స్ట్ వీక్నే పడేది. నవంబర్లోనే వచ్చేది అన్నమాట. ఇప్పుడు ఇంకా వస్తలేవు? లేదు. అంటే నాట్లు వేసుకోవడానికి ముందరనే పడేది పైసలు? నారు పోసినప్పటికి పైసలు అందేది. మరి ఇప్పుడు ఎందుకు పడతలేమంటావు? అదే మేమే పరిశాన్ అవుతున్నాం. ఏమన్నా అంటే ఇప్పుడు 100 రోజుల అది అంటాను. మరి ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఎత్తన్నాం అని చెప్తాను. అది 100 రోజులు ఆగురి అంటున్నాడు. 100 అంటే 50 రోజులు అయింది. ఏమున్నది? మంచిగుందా మరి కేసీఆర్ పాలన కంటే ఇది మంచిగుందా? నాకేం నచ్చలే. నీకేం నచ్చలేదా? అయ్యో, ఎందుకు అట్లా? ఎందుకంటే ఇటును వాడు అప్పులు చేసిండు అని అంటాను, కానీ అప్పులు చేసినా కానీ ధైర్యవంతుడు కేసీఆర్. ఈయన ఏది లేదు అసలు. అంటే అప్పు చేసినా కానీ మీకు ఇబ్బంది కాకుండా చూసిండు అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చదవాలంటే గట్రా అప్పు చేసేది చదివిండు తల్లిదండ్రి, ఆ రకంగా చదివిండు అంతే. అంటే కేసీఆర్ పాలన మంచిగుందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా? ఇప్పటి వరకు అయితే ఇంకా ఆయనది ఏం బయటికి రాలేదు, కానీ మేము ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి చూడగానే అయితే కేసీఆర్ పాలన వరకు పట్టుకుని ఇవన్నీ గడ్డలు పొలాలు అయినాయి, నీళ్ళు వచ్చినాయి, అన్నీ అయినాయి. లేకపోతే బయలు గడ్డి మలిసి తినడానికి ఒక 10 గుంటలు కూడా వాళ్ళ ఆ దినంలో ఆ టైంలో మరి పారలే ఒక మడి కూడా చేయలేము మేము అప్పట్లో. ఉన్న 1 ఎకరం మా నాయన సంపాదించిన ఎకరం అది ఇది పారించుకొని అదే తిన్నాం, కానీ తినక కూడా కూలలో పోయినాము. ఇప్పటికి కూడా కూల పోవాల్సిందే మేము కూడా. మళ్ళీ కూలలో పోవాల్సిందే. పోతానే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏం పేరు? నీ పేరు ఏం పేరే? మల్లేనా? ఏ పాటు ఉంది? ఎన్ని ఎకరాలు గిసు గిట్రా ఉన్నది? 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉందా? ఏం పెట్టావు 8 ఎకరాలు? వరే పెట్టినావా? మరి ఎట్లా పారుతుందా ఊరి? ఊరిడ పారుతుంది, కాలువ వస్తుందని ఆశకి పెట్టుకుంటే ఉన్నది ఎండిపోతుంది, నీళ్ళు లేవా. ఇప్పుడు ఏం చేస్తాం? 8 ఎకరాలు మొత్తం వరే పెట్టినా? మొత్తం వరే పెట్టినాం. ఇప్పుడు మాకు అంతా దరిగడలు ఏం పారుతాయి? పారాయి కదా. బోర్లు ఉన్నాయి? ఏమన్నా బోర్లు ఉన్నాయి, కానీ బోర్ వెనక కొత్తనాయి. నిన్న పెద్దగా పారతలేవు. నిన్న దగ్గరికి నీళ్ళు నిన్న ఆయన్నే పట్టుకపోయి మోటార్ ఇంకొకలేదు. మరి మీ కాలువ మొత్తం ఎండిపోయినట్టుంది. ఎండిపోతుంది అంటే అక్కడ తెంపుతారా? అక్కడనే తెంపకపోతారా? మాకు నీళ్ళు వస్తారు. ఏం చేస్తారు మేము? మరి కాలువ వస్తే ప్రతి ఏడు వచ్చేదా నీళ్ళు? నిన్న వచ్చాయి. 3 ఏళ్ళు మంచిగానే వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. మరి ఎందుకు 3 ఏళ్ళు వస్తలేవంటే ఇక మరి మేము ఏం చేస్తున్నది? అంత ఇక అంతా పెద్దల దగ్గర ఉన్నది. వాళ్ళు ఎవరన్నా జర వచ్చి సాగు అయితే బాగుండు. ఎక్కడో అక్కడనే తెంపకపోతారా? అటే పోతున్నాయి అట నీళ్ళు. మాకు రానిత్తలేరు. మేము ఉన్నాం ఇక్కడ రైతులం అంతా. మొత్తం నిరుడైతే 4 ఎకరాలు ఎండిపోయింది నాది. 4 ఎకరాలు ఎండిపోతే ఏం చేస్తాం? ఇప్పుడు వేసిన నాట్లు వేసినాం అంటే 8 ఎకరాలు నాట్లు వేసినా అంటే బాగానే ఖర్చు ఉంటుంది. రైతు బంధు పైసలు పడ్డాయా? మరి రైతు బంధు పైసలు రూపాయి కూడా వాళ్ళే నాకు. అరే ఎకరం 2 ఎకరాలు పడ్డాయి అట రైతు బంధు పైసలు వాళ్ళే. మరి నీకు 8 ఎకరాలు అంటే మరి నీకు పడే వరకు చాలా టైం పడుతుంది. మరి అట్లయినా పడితే టైం అయినా వాడిని, కానీ పడితే బాగుంటుంది. ఎట్లా పడుతుండే? ప్రతి సంవత్సరం పడ్డాయి. మధ్యలో 2 ఏళ్ళు ఊకున్నాయి. మన వాడు ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి పడుతున్నాయి. ఇప్పుడు పడతాయి. ఎప్పుడు వేస్తావు నాట్లు? బేసిక్ గా ఇక ఇప్పుడు నెల రోజులు నాట్లు పడి నెల అవుతుంది. కొంచెం నాట్లు వేసినాక అటు పడుతుండే. అటు పడతాయి. మరి ఇక కలుపుకూల కన్నా అక్కడ వచ్చేది. ఇప్పుడు కలుపుకూలకు లేవా, ఏం లేవా, ఏం చేస్తాం? మరి ఏం పెట్టి తెచ్చి గట్టి బాకీలు చేస్తాను పెడతాను. ఇక పడితేనేమో బాకీలు, లేకపోతే ఇక మా ఆగమే మా రైతుల పని. ఏం చేస్తాం మరి? మరి ఇప్పుడు రైతు ఈ కాలువలో నీళ్ళు వస్తలేవు కదా? కాలువ నీళ్ళు వస్తాయని ఆశకి పెట్టుకున్నాం. కాలువ ఎండిపోతుంది. ఇక మొన్నటి దాకా వచ్చినాయి, గాని దాకా వచ్చినాయి. అరే వస్తాయో ఇసి పెడతారేమో అనుకున్నాం. ఇన్ని మొత్తం ఎండిపోతుంది.
మొత్తానికి ఈ కాలువను బేస్ చేసుకున్నటువంటి రైతాంగం అయితే నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇప్పుడు మనము ఆ ఎర్రకుంట తండ చూసుకున్నా, ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి ఊరు చూసుకున్నా, ఈ రైతాంగాన్ని మొత్తం ఎవరిని కదిలించినా కానీ మా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, మేము ఆగమైపోయినాం, ఈ కాలువలో ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవని చెప్తా ఉన్నారు. కానీ అధికారులు మరి ఇప్పటికైనా స్పందించి ఈ కాలువలో నీళ్ళు తెచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకుంటారా లేకపోతే ఇలాగే వదిలేస్తారా అనేది చూడాలి. సో మొత్తానికి ఇది జనగామలో ఉన్నటువంటి ఎర్రకుంట తండ జనగామలోని ఈ బొమ్మకూరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి కాలువల మీద ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి.